Step into Value Zone Hypermart Patancheru. సార్ ఒక సినిమా హిట్ ఫ్లాప్ అనేది హీరో మీద ఎంత ప్రభావం చూపిందో చూపలేదో పక్కన పెడితే ఒక డైరెక్టర్ మీద ఎందుకని చాలా ప్రభావం చూపిస్తుంది ఇండస్ట్రీలో. అది ఫస్ట్ నుంచి ఉందనుకుంటారు రోషన్. ఉంది అయితే ఇంతకు ముందు అంటే నెక్స్ట్ ఆ హీరోకి ఏమన్నా ఫ్లాప్ పడదని చెప్పేసి మనకేమన్నా తెలుసుదా మళ్ళీ? అదేం కాదు. అదే మరి ఇంకా రాఘవేంద్ర లాంటి పెద్ద డైరెక్టర్ కూడా కంటిన్యూస్గా ఫ్లాప్లు వచ్చిన బట్ మళ్ళీ సినిమాలు అప్పుడు అంతంత వేరియేషన్స్ ఉండేవి కాదు. ఇప్పుడైతే అసలు ఎందుకో అంత దారుణంగా ఎందుకు చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి. చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అంటే నిజం చెప్పాలి అని అంటే వన్స్ ఒక కథ వెళ్ళిన తర్వాత కలెక్టివ్గా అందరూ తీసుకునే నిర్ణయాలే ఉంటాయి ఏదైనా. కానీ మొత్తం డైరెక్టర్ మీద ఫ్లాప్ అనగానే డైరెక్టర్ మీదకి అలా తోసేస్తున్నారు. హిట్లో మాత్రం చాలా చిన్న భాగం ఇస్తున్నారు. అది మన హిట్లో ఉన్నప్పుడు కనిపించదు, కొంచెం గ్యాప్లో ఉన్నప్పుడు అయితే బాగా కనిపిస్తుంది. అలా అని ఏం కాదు, హిట్లో ఉన్నప్పుడు కనిపించినా ఫ్లాప్లో ఉన్నప్పుడు గ్యాప్లో ఉన్నప్పుడు కనిపించకపోయినా ఎప్పుడైనా అదేం మారదు కదా, మనమేం మార్చలేం కదా. బట్ ఇప్పుడు ఆడియన్స్ అనేది ఒక మైండ్ సెట్కు అలా వచ్చేసాడు. కథలో కంటెంట్ ఉంటేనే థియేటర్కి వెళ్ళి చూసే రోజులు వచ్చేసాయి. ఇప్పుడు కదండి, అప్పుడు కూడా ఉందా సార్? ఎప్పుడైనా అంటే అప్పుడు ఓటీటీ ఎంతగా ఎస్టాబ్లిష్ అయింది. ఓటీటీ అయిన తర్వాత కొంచెం తగ్గి ఉంటుంది. ఇప్పుడు ఒక స్టార్ సినిమాని బాగున్నా బాగోపోయినా ఒకసారి అయితే వెళ్ళి చూసే జనం అయితే ఉన్నారుగా. ఇప్పుడు అసలు లేదు కదా సార్. అది ఎంతో కొంత ఉంటారు. అంటే కొన్ని సినిమాలు పక్కన పెట్టండి, మరీ అంటే ఒక రెండు పాటలు ఏదో కొంచెం బాగుండే కంటెంట్ ఉంటే వెళ్తారు. అదే సినిమా బాగుంటే ఇంక ఇరక్కొట్టేస్తుంది. అంటే ఓటీటీ అనేది పెద్ద పెద్ద డైరెక్టర్లకి కొంత శత్రువులాగా వచ్చింది అనుకోవచ్చా, లేకపోతే మంచి కోసం వచ్చింది అనుకోవచ్చా? పెద్ద డైరెక్టర్లకి ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ అబౌట్ బిగ్ డైరెక్టర్స్ లైక్ పూరి జగన్నాథ్ గారు, వినాయక్ గారు, రాజమౌళి గారు. ఎవరికైనా పెద్ద చిన్న లేకుండా ఎవరికైనా కూడా ఓటీటీ అనేది శత్రువు అని అనాలి. అంటే ఒక నాటకాలకి సినిమా ఎలా శత్రువు, తర్వాత సినిమాకి టీవీ ఎలా శత్రువు, అలాగే టీవీకి ఓటీటీ శత్రువు. ఇప్పుడు ఎవరు టీవీ కూడా చూడలేదు కదా, ఫోన్లో పెట్టుకుని ఎక్కడ పడితే అక్కడ పెట్టి చూసిస్తారు. ఏం కావాలంటే ఏ సినిమా కావాలంటే ఆ సినిమా అంతే. అదొకటి మైండ్లో ఎక్కడో తెలియకుండా నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది కదా. ఎస్ సార్, ఓటీటీకి అనే ఫీలింగ్ ఎక్కువైపోయింది అని నేను అనుకుంటున్నాను. సినిమాని థియేటర్లోనే చంపేస్తున్నారు లిటరల్లీ. ఒక వారమో 10 రోజులు ఆడితే డైరెక్టరో ప్రొడ్యూసరో సేఫ్ అయ్యి అందరూ అనుకున్నారు బిగినింగ్ ఓటీటీ చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ సేఫ్గా ఉంటాడు ఇది అనుకున్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే కొంత కమిట్ అయ్యి కొంత డబ్బు ఇచ్చి హిట్ అయితే డబ్బు ఇస్తున్నారు, లేకపోతే లేదు. అవును, దానివల్ల ఏమో ఉపయోగం ఏమి లేదు, ఎంతో కొంత నష్టం తప్ప ఉపయోగం అయితే ఏం లేదు. అది ఇంకా ముందు రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ ప్రభావం చూపిస్తుందేమో అనుకుంటున్నారు జనం అంతా. అవ్వచ్చు కూడా అండి, ఆల్రెడీ అవుతుంది. థియేటర్కి వెళ్తుంటే ఎలా ఉంటుందంటే ఆ ఫస్ట్ డే చూసేయాలి, లేకపోతే సెకండ్ డే థర్డ్ డేకి వెళ్తే అది హిట్ సినిమా అయినా కూడా 20 మంది 10 మంది ఉంటారు. అదేంటి ఎవరు లేరు అదొక ఫీలింగ్ మనకి. ఏంటి అలా ఎలా ఉండేది, కలకల్లాడుతూ ఉండాల్సిన థియేటర్లు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జనం చూస్తాం, అది ఎంత ఆనందం అంటే థియేటర్ బయట ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు అసలు. ఎస్పెషల్లీ మీలాంటి మూవీస్కి బీసీ సెంటర్లలో ఎలా ఉంటుంది సార్? బీసీ అండి ఇక్కడ కూడా. అయ్యో అసలు గీకులు వీటిలన్నింటి దగ్గర అసలు మల్టీప్లెక్స్ల దగ్గర ప్రసాద్ ఐమాక్స్కి సరదాగా వెళ్ళి అలా బయట నుంచి చూస్తుంటే ఫస్ట్ పెద్ద సినిమా రిలీజ్ అంటే అలా జాతర కింద ఉండేది. అసలు మన హైదరాబాద్ ఎంత ఇదే అంటే ఎవరో కానీ అన్నారు నాతో, అమెరికాలోనూ ఎక్కడో ఇంటర్స్టెల్లార్ సినిమాకి మేమందరం 8:30 షోకి వెళ్ళాం. ఓకే, వెళ్తే కోన వెంకట ఎవరు అమెరికాలో తనకి ఎవరికి ఫోన్ చేశాడు, ఏంటి 8:30కి సినిమాకి వెళ్తారా మీరు, మార్నింగ్ 8:30కి సినిమాకి వెళ్తారా ఇండియాలో? ఇక్కడ మేము ప్రతి సినిమా 8:30 ప్రసాద్ మాకు ఇక్కడ ఉంటుంది చూస్తాం. 4కే వెళ్తాం, 4కి వెళ్ళాం అంటే మిడ్నైట్ కూడా ఉంటాయి మాకు, 4 o'clock ఉంటుంది అంటే మ్యాడ్ పీపుల్ అయిపోయారు. నిజం, అంత పిచ్చి ఉండేది. బెనిఫిట్ షో 4K వేస్తారు కదా.
4 ఏంటి 2 అవును 2 కూడా షో. అవును ఎంత అసలు ఇంకొక వింత ఏంటంటే ఖైదీ 150 సినిమాని ఫస్ట్ చాగల్లో మా థియేటర్లో పడాలి అని ఫిక్స్ అయ్యాను నేను. ఫిక్స్ అయ్యి ఎగ్జాక్ట్ 12:30కో 1 o'clock అక్కడ కీ ఓపెన్ చేయించి ఫస్ట్ మన ఊర్లో అందరూ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికీ చెప్పారు నైట్ షో ఉందని. సరే బిలీవ్ చేస్తారా, హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయారండి ఇద్దరు. ఓ మై గాడ్. హైదరాబాద్ నుంచి ఇద్దరు వెళ్ళి మేము సినిమా చుట్టాకు వచ్చామండి, ఇలా హైదరాబాద్ మాది అని చెప్పేసి మాకు టికెట్స్ కావాలని అంటే నాకు ఫోన్ చేసి ఇలా వచ్చారని అంటే సరే మన ఇంటికి తీసుకెళ్ళి ఫస్ట్ భోజనం పెట్టండి ఇద్దరికి, టికెట్స్ అయిపోయి చైర్స్ అన్నీ వేసి చూపించండి అని చెప్పి నేను ఇక్కడ నుంచి చెప్పాను. కట్ చేస్తే రాజమండ్రి నుంచి కార్లో వచ్చేస్తే థియేటర్ ఎక్కడ పడుతుంది, మళ్ళీ అపోజిషన్ థియేటర్ పడుకున్న వాళ్ళని లేపి వాళ్ళ థియేటర్లో క్యూబ్లో చూపించి, అంటే ఎంత పిచ్చి మనకి ఎంత పిచ్చి ఉండేది అసలు. ఇప్పుడు అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి సినిమాల మీద ప్రేమతో నాకు కూడా థియేటర్లో ఉండాలని అప్పుడు పెట్టారు కదా, ఇప్పుడు ఎందుకు థియేటర్లో పెట్టానని ఎప్పుడైనా అనిపిస్తుందా సార్? అంటే ఇప్పుడు ఎలా ఉంది థియేటర్ పరిస్థితి అనేది అర్థమవుతుంది మనకు చూస్తుంటే. అంటే ఒక సైడ్ ఇన్కమ్ లేకపోతే ఒక సైడ్ బిజినెస్ లాగా ఉండాలని పెట్టారు అప్పుడు? అలా అని ఏం కాదండి, మాది ఫస్ట్ నుంచి ఎగ్జిబిటర్స్ ఫ్యామిలీ, నాకు తెలుసు. దాంతో వైజాగ్ ఇది ఎందుకు ఇంకా వర్కౌట్ కావట్లేదు, అది పెద్ద వెయిట్ ఎలిఫెంట్ అయిపోయింది మాకు, అది తీస్తాం. తర్వాత మా తమ్ముళ్ళకి ఇచ్చాను, మా తమ్ముళ్ళవి 2, ఒకటి సామర్లకోట ఒకటి చాగళ్ళు, వాళ్ళే చూసుకుంటారు, నాకు తెలియదు కూడా అసలు. బట్ ఏ సినిమా ఆడుతున్నారు ఏంటో సరదాగా అది మాత్రం ఆ అలవాటు మాత్రం ఉంటుంది. ఇప్పుడు చూస్తేనేమో సినిమా ఇండస్ట్రీలో ఎలా అయిపోయిందంటే బడ్జెట్ ఒకప్పుడు మీరు తీసినప్పుడు 30-50 కోట్లలో అంటే టాప్ అది, ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు అంటే నోట్లో నేలతో మాట అయిపోయింది. మరి అలాంటి సినిమాలు వచ్చినప్పుడు మీరు పెరుగుతూ ఉంటాయి, అది జస్ట్ హిట్ అయితే ఇబ్బంది ఉండదు, జస్ట్ హిట్, సూపర్ హిట్ అక్కర్లా, హిట్ అంటే చాలు. సూపర్ హిట్ అంటే అలాగే వస్తుందిగా, వాటితో ఇరక్కొడేస్తున్నాయి కదా. అవును, కాకపోతే జనం ఉంటలా, థియేటర్లు ఎక్కువైపోయినాయి. మనమేం ఒకే థియేటర్లో ఇంతమందిని చూడడం వేరు, అక్కడ ఒక 10 మంది ఇక్కడ 10 మంది అక్కడ 10 మంది. మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత తగ్గిపోయింది అంతే కదా. అదేం మల్టీప్లెక్స్ వచ్చిన కొత్తలో కూడా ఫుల్ ఉండేది, ఇప్పుడే లేరు. ఇప్పుడు మాల్స్ పెరిగిపోయాయి అంతే. కరోనా తర్వాత ఎంత తగ్గారేమో మరి. ఇప్పుడు ఏరియాకి 4-5 మాల్స్ వచ్చాయి సార్. ఇంకేంటి 9 స్క్రీన్స్ ఉంటాయి అక్కడ ఒక్కో దాంట్లో. బట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని ఎంత పేరు తెచ్చుకున్నారు కదా, మళ్ళీ ఒక సక్సెస్ఫుల్ ఒక ప్రొడ్యూసర్గా ఏమైనా ఆలోచన ఉందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? నాకే ఏం లేదు. సో మళ్ళీ ఎప్పుడు ఒక పెద్ద హీరోతో వినాయక్ గారు ఒక మంచి పూజ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నారు అంటే ఏమని చెప్తారు? కొన్ని కోట్ల మంది ఆడియన్స్ సంపాదించుకున్న వినాయక్ గారు ఇలా సైలెంట్గా ఉంటే ఒప్పుకుంటారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్టమా లేకపోతే అంతకు మించే చూద్దాం. ఇప్పుడు అంతా మల్టీ స్టారర్ వచ్చింది కదా సార్, మీకు ది బెస్ట్ చాయిస్ అంటే ఎవరిని పిక్ చేసుకుంటారు? వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేసి ది బెస్ట్ స్టోరీతో ఒక రేంజ్లో పాన్ ఇండియా లెవెల్లో ఒక మూవీ తీయగలనంటే ఒక ఇద్దరు చాయిస్ అంటే ఎన్టీఆర్, చరణ్ ఆల్రెడీ అయిపోయింది. ఏమవు అవన్నీ అయినా మల్టీ స్టారర్ అయినా ఒకటే స్టార్ అయినా కాస్ట్ అవి ఖర్చు ఒకటే, వచ్చేది ఒకటే, కష్టం ఒకటి మిగులుతుంది, అంతే. పేరు కూడా మిగులుతుంది కదా సార్, ఊరికే ఉంటుంది అంతే. ఇంతమంది రాజకీయ నాయకులతో పరిచయం ఉంది వినాయక్ గారికి. ఇన్ ఫ్యూచర్ ఏమన్నా అవకాశం ఉందా? ఏదో పార్టీలో చేరి ఎమ్మెల్యేగా లేకపోతే ఎంపీగా ఏమన్నా చూడొచ్చా ఫ్యూచర్లో? మేమేమన్నా నా దగ్గర ఎస్ అనే ఆన్సర్ లేదు, నో అనే ఆన్సర్ కూడా లేదు. ఓకే, మేబీ చెన్నకేశ్వర రేంజ్లో ఉంటుంది. తండ్రి పొందూరు కద్దరు ఏంట్రా బండ్లో తెలియదు ఇంకా. ఏంటి సార్ సస్పెన్సా? అదే అన్నా ఇంకా నాకే ఇంకా ఏం క్లారిటీ లేదు. సో ఎనీహౌ నిజంగా మీరు తీసిన సినిమాలు మీ స్థాయిని పెంచాయి, కానీ ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు వచ్చినా కానీ ఎక్కడ వినాయక్ గారి స్థాయిని తగ్గించిందో లేకపోతే వినాయక్ గారిని
తగ్గించిన మూమెంట్స్ ఎక్కడ మేము చూడలేదు సార్. ఎప్పటికీ పదిలంగా నిలిచిపోయే సినిమాలు తీశారు, అలానే నిలిచిపోతాయి అవన్నీ కూడా. అండ్ డెఫినెట్గా మళ్ళీ మీరు మంచి సినిమాతో కంబ్యాక్ తీయాలని ఇండస్ట్రీ కోరుకుంటుంది, హీరోస్ కోరుకుంటున్నారు, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బట్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఎంతో మందికి రోషన్ కోరుకుంటున్నాడు కాబట్టి వినాయక్ గారి ఇంటికి వచ్చాడు. చేద్దాం రోషన్. సో ఎందుకంటే చిరు అన్నయ్య కూడా స్టార్ట్ చేశారు మళ్ళీ. ఠాగూర్ 2 తీయచ్చు, అదుష్ 2 తీయచ్చు, నాయక్ 2 తీయచ్చు, ఆది 2 తీయచ్చు. ఏదైనా ఏది తీసినా అలానే ఉంటుంది. డెఫినెట్గా ఒకటైతే నిజం, నాకు మంచిగా అనిపిస్తేనే తీస్తా, లేకపోతే ఓకే డెఫినెట్ షార్ట్ హిట్. అంటే మరి మీ ఫ్లాప్లు కూడా అలా వచ్చినాయి అంటే ఐ డోంట్ నో, అలా అనిపిస్తే తీస్తా. సూపర్ సార్. అంటే ఇప్పుడున్న అంటే ఒక సినారియో చూసుకుంటే ఏదో తీసేద్దాం కదా అన్న ఇదితోనే తీసేస్తున్నారు మీరు అన్నట్లుగా, వెబ్ సిరీస్లో లేకపోతే నాకు అసలు. బట్ ఈ కాన్ఫిడెన్స్ ఎవరికి లేదు. నేను ఫస్ట్ నుంచి అలాగే తీసాను, అలాగే తీస్తాను. పోయిండొచ్చు, బట్ నాకు ఆ తృప్తి వచ్చిన తర్వాత చేస్తాను. సూపర్. కింగ్ ఎప్పుడు కింగేరా. ఏదో డబ్బుల కోసం దానికోసం నేను అసలు ఇప్పుడు పని చేయను కూడా. అలా ఉన్నారు కాబట్టే ఇప్పటికీ అలానే ఉండిపోయారు ఆడియన్స్ మధ్యలో మీరు. అది ఎప్పటికీ అలానే ఉంటుంది. అండ్ మంచి మూవీతో రావాలి సార్ ఎనీహౌ. అంటే మీలాంటి వాళ్ళు ఇలా సైలెంట్గా ఉంటే మంచి సినిమాలు చూడలేము మేము. సో మళ్ళీ మంచి సినిమాలు తీయారు సార్ మీరు. థ్యాంక్ యూ. ఐ విష్ వి విల్ సీ ఆన్ థియేటర్ యువర్ మూవీస్ 2023 బిగ్ స్క్రీన్స్ వివి వినాయక్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రోషన్. థ్యాంక్ యూ.